జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ మేరకు పార్లమెంటులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. గతంలోనే జమిలీ ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జమిలీ దిశగా కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జమిలీకే మొగ్గు చూపుతూ ఉండటంతో దీనికోసం ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకునేందుకు రెడీ అవుతుంది. పార్లమెంటు టు పంచాయతీ ఎన్నికలు అన్ని ఒకేసారి నిర్వహించేందుకు సమాయత్తం చేస్తుంది. మొత్తం 2 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు. అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించుకోనున్నారు. జమిలీ ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దేశానికి ఒకేసారి ఎన్నికలు. మిగిలిన 5 ఏళ్లు పరిపాలనపై దృష్టి పెట్టాలన్న దృక్పథంతో జమిలీని తెరపైకి తీసుకొచ్చారు. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత దానిని సంబంధిత పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ బిల్లులపై విస్తృత సంప్రదింపులు జరిపేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఈ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లను కూడా సంప్రదించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రణాళికతో ముందుకెళ్తున్న ప్రభుత్వం లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత స్థాయి కమిటీ వేసిన సిఫార్సులను సెప్టెంబర్లో ఆమోదించింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ దేశవ్యాప్తంగా అభిప్రాయాలను సేకరించి 11 సిఫార్సులు చేసింది.